ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చాలా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ ముందుకు వచ్చింది మీ లక్ష్మక్క ఒక మంచి వీడియోతో. ఒక టిప్ చెప్తా. ఒక చిన్న క్రీమ్ అయితే తయారు చేశాను. అదేంటనుకుంటున్నారా? చాలా ఏంటి వీడియో అని ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. మీకు చాలా బాగా ఉపయోగపడే వీడియో తీశాను ఈరోజు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి. వీడియోలోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవంగాలు, నల్లవి ఉంటాయి కదండి, లవంగాలు, పసుపు, అంటే రెమెడీకి కావలసిన పదార్థాలు అయితే చెప్తున్నాను. కొబ్బరి నూనె, సాల్ట్, కొంచెం అంతే, సాల్ట్, ఇవన్నీ కూడా మనం చూద్దాం. వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను, చూస్తూ ఉండండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే లవంగాలు అయితే మనం మిక్సీలో పేస్ట్ కింద, అదే మామూలుగా పొడుం కింద బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఓ పక్కన పెట్టేసుకోవాలండి. దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం కొబ్బరి నూనె, అలాగే కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం సాల్ట్, పసుపు, నిమ్మకాయ రసం, ఇవన్నీ కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. బాగా మిక్సింగ్ చేసుకొని ఈ రెమెడీ అయితే మీరు బాగా ఎలాంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుందో చెప్పమంటారా? పళ్ళు బాగా పుచ్చిపళ్ళు ఉంటాయి కదా, పుచ్చిపళ్ళు, గారెక్కిన పళ్ళు, మచ్చలు ఉన్న పళ్ళు, కిల్లులు కట్ట నమ్ములుతారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పసుపు గార పట్టిన వాళ్ళకి, అలా ఇంకా ఎన్నో రకాల పళ్ళు ఉంటాయి కదండి, అలా నోటి దుర్వాసన, అలాగే ఇంకా చాక్లెట్లు గట్ట తినేసి ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పేస్ట్ అయితే. ఎలా తయారు చేయాలో అనేది మీకు వీడియోలో అయితే చూపించాను, చూసారు కదా. అలా నేనంటే కొంచెమే చేశాను, ఫస్ట్ ఎలా వస్తుందా అని చూద్దామని చెప్పేసి కొంచెమే చేశాను. అలాగే మీరు ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్లో. అలాగే ఒక గాజు సీసాలో వేసుకుంటే ఇంకా మంచిది. ప్లాస్టిక్ కానీ గాజు కానీ స్టీల్ దాంట్లో కానీ ఈ రెమెడీ అయితే దాచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మనం క్వాంటిటీని బట్టి తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే తయారు చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఎంతో గారు పెట్టినా, తుప్పు పెట్టినా, పుచ్చిపొల్లికి, మచ్చలు ఉన్న పళ్ళకి, అలాగే ఇంకా ఎన్నో రకాలు ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళకి, నోటి దుర్వాసనకి, అన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెమెడీ అయితే. మాత్రం మీరు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఒక్క కామెంట్ చేయండి. అలాగే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ గాయస్.